కోహెడ మార్కెట్ కు శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఈ మార్కెట్ ఏంటి, ఉండబోతున్నాయి, స్పెషాలిటీ ఏంటి చూస్తున్నాం. 239 ఎకరాల్లో 2284 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం చేయబోతున్నారు. ప్రత్యక్షంగా 15,000 మందికి, పరోక్షంగా 20,000 మందికి ఉపాధి లభించబోతోంది. అత్యాధునిక హంగులతో రిటైల్ జోన్, ఆక్షన్ హాల్, డైరీ, డ్రై ఫ్రూట్స్, పౌల్ట్రీ, మీట్, ఫిష్, సీ ఫుడ్ ట్రేడ్ జోన్ ఏర్పాటు చేయబోతున్నారు. దేశంలోనే అత్యాధునిక మార్కెట్ ఇది అంటున్నారు మంత్రి తుమ్మల. రైతుల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడలో సమీకృత పండ్ల మార్కెట్ ను తెలంగాణ సర్కార్ నిర్మించబోతోంది. 239 ఎకరాల్లో 2284 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న పండ్ల మార్కెట్ కు సీఎం రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేయనున్నారు. కోహెడ మార్కెట్ లో ఎగుమతులు, దిగుమతులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామంటున్నారు మంత్రి తుమ్మల. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో సమీకృత ఫ్రూట్ మార్కెట్ను ప్రభుత్వం శంకుస్థాపన చేయబోతుంది. ప్రస్తుతం మనతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. అసలు ఎందుకు అవసరం వచ్చింది, దీనివల్ల ఎట్లాంటి ప్రయోజనాలు రైతులకు కలగనున్నాయి, పండ్ల వ్యాపారులకు కలగనున్నాయి, రైతులకు కలగనున్నాయి? ఈనాడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మనం చాలా వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అదేవిధంగా మన రైతులు పండించినటువంటి పంటల్ని బయటికి పంపించాల్సినటువంటి అవసరం. కాబట్టి ఈ పంటలో ఏ రోజుకు ఆ రోజు ప్రిజర్వేషన్ కానీ అటు యొక్క ప్రాసెసింగ్ కానీ లేకుండా చేస్తే కొన్ని లక్షల టన్నుల పంట వృధా అయిపోతూ ఉంది, చెడిపోతూ ఉంది. అదేవిధంగా వ్యాపారస్తులకి సెంట్రిక్ ఏంటంటే రైతుల పంట వృధా కాకుండా ఆయనకు కావాల్సినటువంటి ఆదాయం ఆ పంటలో రావాలి అంటే దానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఈ మార్కెట్లో ఏమేమి ఉండబోతున్నాయి సార్? ఎలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు? చాలా పెద్ద బడ్జెట్తో ప్రభుత్వం ఈ స్టెప్ తీసుకుంది. సో ఎట్లాంటి సౌకర్యాలు ఉండబోతున్నాయి? ఇంటర్నేషనల్ స్థాయి మార్కెట్లలో ఏ అవకాశాలు ఉంటాయో, ఇప్పుడు బయట దేశాల నుంచి ఎవరైనా వస్తే ఎయిర్పోర్ట్లో దిగి ఇమ్మీడియట్గా హెలికాప్టర్ ద్వారా మార్కెట్లో ల్యాండ్ అయ్యేటట్టుగా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు, మన రాష్ట్రంలో పండినటువంటి అన్ని పంటలను కూడా వితిన్ నో టైం, ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి కూడా వితిన్ 3-4 అవర్స్లో ఆ మార్కెట్కి వచ్చేటట్టుగా, ఆ మార్కెట్లో ఆ పంటల్ని ప్రిజర్వ్ చేసుకునేటటువంటి సౌకర్యాలు, అదేవిధంగా కోల్డ్ స్టోరేజీలు, అవసరమైతే ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగు, ఎక్స్పోర్టింగు, వీటినన్నిటినీ ఏ రోజుకు ఆ రోజు ఏలంపాటు వేసుకునేదానికి కూడా ఇట్లా వివిధ రకాలుగా. ఇదైతే ఫస్ట్లో ఇది జాంబాగ్లో నడిచేది పండ్ల మార్కెట్, తర్వాత గడ్డి అన్నారానికి మార్చారు. గడ్డి అన్నారం నుంచి వేరే చోట ఇప్పుడు రెంట్కి తీసుకొని నడుపుతున్నారు. ఆ ల్యాండ్ రెంటే వచ్చేసి 8 కోట్లు సంవత్సరానికి. అక్కడ కూడా అరాకొర సౌకర్యాలు, దానికి కావాల్సినటువంటి లాజిస్టిక్స్ లేవు, రోడ్ ఫెసిలిటీస్ లేవు, ట్రాన్స్పోర్ట్ కానీ. ఇందుట్లో ఓఆర్ఆర్కి ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్లోనే దిగి మార్కెట్లోకి వెళ్ళిపోతాం. పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది. రేపు రాబోయే ట్రిబులార్కి కూడా దీన్ని అనుసంధానం చేస్తాము. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ ప్లేస్ని 239 ఎకరాలు తీసుకోవటం జరిగింది. డైరెక్ట్గా 10-15 వేల మంది ఉంటారు అందుట్లో కావాల్సినటువంటి. ఇండైరెక్ట్గా ఒక 20,000 మంది దీని మీద ఆధారపడి ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎప్పటిలోగా కంప్లీట్ చేస్తారు, ఎప్పటిలోగా ప్రజలకు అందుబాటులోకి తెస్తారు? 239 ఎకరాలు చాలా వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో తెస్తామని చెప్తున్నారు. ఎంత టైం పట్టొచ్చు? మేము 3 years ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఫస్ట్ ఇమీడియట్గా షెడ్స్, వేలంపాటకు సంబంధించినవి వచ్చినటువంటి ఇమీడియట్గా చేసేది. మిగతా అన్నీ ఫేజ్డ్ మేనర్లో సెకండ్ ఇయర్ ఏం చేయాలి, థర్డ్ ఇయర్ ఏం చేయాలి. ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ యొక్క 2280 కోట్లతో పాటు ప్రైవేట్ వాళ్ళు కూడా కొన్నిట్లో రావచ్చు. కోయడాలకు సంబంధించి రైతులు ఆందోళన పడుతున్నారు. ఈరోజు అరెస్టులు జరుగుతున్నాయి. మమ్మల్ని అరెస్టులు చేస్తూ ప్రభుత్వం శంకుస్థాపన చేయబోతుంది, మాకు సరైన పరిహారం ఇవ్వట్లేదు అని కొంతమంది రైతులు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? రైతులకు ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారు రైతులు? దానికి సంబంధం అసలు లేదే. అది ప్రభుత్వ భూమి. ఓకే, అది ల్యాండ్కి సంబంధించి నేను నిన్న కూడా పరిశీలన చేశాను. ఏ ఒక్క రైతు కూడా ఆ స్థలాన్ని గురించి కానీ అక్కడ గురించి కానీ ఎవరు నన్ను అడగలేదు. హరీష్ రావు కూడా ఒక కామెంట్ చేశారు. లాస్ట్ మంత్ కోయడాకు వెళ్ళి మొత్తం ఇది 3,000 కోట్ల స్కామ్ను ప్రభుత్వం చేస్తుంది, అసైన్ ల్యాండ్ను
టీజీఐ అసైన్ ల్యాండ్లో మార్కెట్ కడుతూ రైతుల నుంచి సేకరించిన ల్యాండ్ను టీజీఐఏసీకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తుందని అదే కోయడాలో టీఆర్ఎస్ మీటింగ్ పెట్టి బీఆర్ఎస్ మీటింగ్ పెట్టి చెప్పారు. ఇప్పుడు వాళ్ళ టైంలోనే మేమే ఇచ్చామని చెప్పారు, మేమే అలాట్ చేసామని చెప్పారు. అక్కడ ఒక తట్టడి మట్టి తీయలేదు, ఒక ఇటుక పిల్ల తీయలేదు. ఏటా 8 కోట్లు 10 కోట్లు ఇప్పుడు మార్చినటువంటి ఏళ్ల టైంలోనే మార్కెట్ని షిఫ్ట్ చేశారు. అక్కడ అరాకొర షెడ్లతోటి ఏటా 8 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి ఏ సౌకర్యం లేకుండా అక్కడ మార్కెట్ నడుస్తుంది. అది 2 సంవత్సరాల క్రితమే ప్రారంభించాలి. కానీ 200-300 కోట్లతోటి అరాకొర సౌకర్యాలతోటి చేస్తే రేపు భవిష్యత్తు హైదరాబాద్ పట్టణమే కాదు తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం లేనటువంటి పని అవుతుందని చెప్పి ఆలోచించి ఇంటర్నేషనల్ వైడ్గా స్టడీ చేసి అన్ని సౌకర్యాలు ఉండేటటువంటి మార్కెట్ని పెట్టాలనేది తెలంగాణ ప్రభుత్వ కోరిక. కాబట్టి దానికి తగ్గట్టుగా డిజైన్ చేసేదానికే 1.5 year పట్టింది. ఇది అసలు రైతులకు కానీ లేకపోతే అక్కడున్న భూములకు కానీ ఎక్కడ కూడా రైతుల నుంచి తీసుకున్నవి కావు. రైతులు ఎవరు కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకంగా లేరు. సమీకృత మార్కెట్ను 3 ఏళ్లలో అందుబాటులోకి తెచ్చి రైతులకు ప్రయోజనం కలిగించడం, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ను అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యం. సో ఈరోజు శంకుస్థాపన చేయబోయే మార్కెట్ యార్డు పూర్తి స్థాయిలో కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందనేది మంత్రి తుమ్మల చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో కలిసి ప్రభాకర్, TV9.